నమస్తే అండి. ఈరోజు వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నిన్న ఈ రెండు కాణాల్లో ఉండే ధర్మకోల్ బాక్సుల్లో ఉండే మట్టి అంతా కూడా వేసేసాం కదా. ఇక్కడ కొంచెం ఆరిన తర్వాత ఎరువులు అవి వేసి కలుపుదామని చెప్పి ఈ బాక్సులకి డ్రైనేజ్ హోల్స్ అన్నీ కూడా చెక్ చేశాను. కొంచెం సేపు ఎండలో ఆరనిచ్చిన తర్వాత పెడదామని చెప్పి ఇంక ఇటువైపు సెక్షన్ అంటే ఒకవైపు నుంచి స్టార్ట్ చేద్దాము. గార్డెన్లో ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒకవైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత ఈ తీసేసిన వైర్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. అయితే ఏంటంటే మొత్తం ఇటువైపు అంతా కూడా నీట్గా ఊడ్చేసి కంటైనర్స్ని ఒక లైన్గా సర్దుదామండి ఒకవైపున. ఇది వరకటికి ఇప్పటికి కొంచెం ఆ డిజైన్ అది అంటే కుండీలు పెట్టే ఆ డిజైన్ అది మారుద్దామని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి కొంచెం అది ట్రై చేస్తాను నేను అనుకున్న దానికి వీలుగా. మొత్తం ఒకసారి ఆ చివరి నుంచి చివరికి ఈ కాణా అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. ఇలా మొత్తం నీట్గా మట్టి అంతా కూడా ఒక పక్కకు తుడిచేసి కంటైనర్స్ ఎంటీ కంటైనర్సే సర్ది తర్వాత మట్టిని నింపుదామండి. ఎందుకంటే పని అంటే ఒకేసారి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఒకవైపు నుంచి మనం చక్కగా కంటైనర్స్ అవి నింపుకుంటూ వెళ్ళామనుకోండి పని కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఒకేసారి ఎక్కువ పనంతా అంటే మొత్తం గార్డెన్ అంతా ఒకేసారి ఆ కంటైనర్స్ అన్నీ ఖాళీ చేసిన ఆ మట్టి అది కలుపుకోవటం కూడా బర్డెన్ అయిపోతుంది అనమాట. సో గార్డెన్ క్లీన్ చేసుకోవటానికి ఎయిర్ బ్లోయర్ తెప్పించామండి. మొన్నే వచ్చింది, ఆన్లైన్లో పెట్టాను. నాకు ఒకరు గార్డెనర్స్లోనే ఒకరు సజెస్ట్ చేశారనమాట. మొత్తం కంటైనర్స్ కింద ప్రతిసారి కంటైనర్స్ని తీసి పక్కకు జరిపి అలా క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పి. అయితే ఇప్పటి వరకు అది మొన్నే వచ్చింది కదా, మొత్తం కంటైనర్స్ అన్నీ నీట్గా సర్దిన తర్వాత దాన్ని యూజ్ చేద్దాము. ప్రస్తుతానికి కొంచెం మట్టి అది ఎక్కువగా కింద పడుతూ ఉంటుంది కాబట్టి మనం చీపురుతో క్లీన్ చేసుకోవటమే కరెక్ట్ కాబట్టి తర్వాత వాడదాం దాన్ని. ఇటువైపు కాణా అంతా కూడా చీపురుతో ఊడ్చేసానండి. మట్టి అంతా కూడా ఒక పక్కకు ఊడ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు నుంచి ముందు ఖాళీ బాక్స్లే పెడదాం అనమాట. ఇగోండి స్టాండ్లు. నేను ధర్మకోల్ బాక్సుల కిందకి ఏ స్టాండ్స్ యూజ్ చేస్తానంటే బాక్స్తో పాటే వచ్చినాయి అనమాట. ఇవి ప్లాస్టిక్ స్టాండ్స్. కొంతవరకు అంటే కొన్ని రోజుల వరకు ఆగుతాయి కానీ ఇవి పర్మనెంట్గా ఉండవండి, డెలికేట్గానే ఉంటాయి. సో అందాక వాడుతున్నాను. ఈ స్టాండ్లు కొన్ని పెడతాను. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ధర్మకోల్ బాక్సులు వచ్చిన కొత్తలో పైన మూతలు ఉంటాయి కదా ధర్మకోల్ బాక్స్కి, వాటిని ఇలా కట్ చేసి ఇలా ఒక రెండు పెట్టి అటు ఇటు అంటే స్టాండ్ లాగా అనమాట కొంచెం ఎత్తు మీద పెట్టేదాన్ని. ఇదొక రకం పద్ధతి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇగోండి ఇక్కడ వేసాను, సిమెంటు ఇసుక కలిపి వాటర్ గ్లాసుల్లో వేసి దెమ్మల్లాగా పోసాను అనమాట. ఇవి 3 లేదా 4 ఇలా పెట్టి ధర్మకోల్ బాక్స్ పెడతాను. ఇదొక పద్ధతి, ఇలా పెడతాను. ఇప్పుడు ఒకసారి ఆ స్టాండ్స్ అన్నీ కూడా లైన్గా పెట్టి అప్పుడు మీకు చూపిస్తాను. మూడో మాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేయనా? నేననేది ఏంటంటే ఒకవైపు లైన్గా ఉంటుంది కదా అని. ముందు ఎంటీ బాక్స్లే లైన్గా పెడదాము. ఎక్కువ బంగాళ
ఫస్ట్ ఎంటీ బాక్సులన్నీ కూడా ఇలా లైన్లుగా పెట్టేద్దామండి. తర్వాత కొంచెం చూసుకుని మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవి చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు ముందు ఏంటంటే థర్మాకోల్ బాక్స్కి మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా దగ్గరగా పెడుతున్నాను. అలాగే ఎల్ షేప్ కానీ యూ షేప్ కానీ అలా ఇద్దామని అనుకుంటున్నాము. చూద్దామండి. ఫస్ట్ చిన్నగా అలా పెట్టుకుంటూ మనం ఒక ఐడియా వస్తుంది కదా, తర్వాత మనం కొంచెం అటు ఇటుగా జరుపుకోవచ్చు అనమాట. అలాగే ఆ స్టాండ్స్ అన్నీ కూడా ఇంకా ఏవి ఖాళీ అయితే అవి ప్రస్తుతానికి పెట్టేస్తున్నాను. తర్వాత మొత్తం అటువైపు సెక్షన్ కూడా ఖాళీ చేసిన తర్వాత ఒకవైపు అంతా కూడా ప్లాస్టిక్ స్టాండ్స్, ఒకవైపు అంతా సిమెంట్ రాళ్ళు, ఇంకొక వైపు అంతా మనం ఈ థర్మాకోల్ బాక్స్ మూతల్ని ఇప్పుడు స్టాండ్లా పెట్టాను చూసారా, అలాగా సెట్ చేసుకుందాం. చూద్దామండి. మ్యాక్సిమం ఇంకా టెర్రస్ గార్డెన్లో పని అంతా కూడా మేమే ఓన్గా చేసుకుంటాం అన్నమాట. వర్కర్స్ని అలా పెట్టుకోము. నార్మల్గా ఇంకా చేయగలిగినంత వరకు కొంచెంగా అలాగే మేమే ఓపికన్న ప్రస్తుతానికైతే మేమే చేసుకుంటున్నాం అన్నమాట. భవిష్యత్తులో కొంచెం చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు వర్కర్స్ని అలా పెట్టుకుందామని చెప్పి. కాకపోతే మట్టిని కలుపుకుని ఈ కంటైనర్స్ని రెడీ చేసుకునేటప్పుడే పెద్ద పని ఉంటుందండి. తర్వాత పెద్దగా పని ఎక్కువ ఉండదు అనమాట. కొంచెం ఏంటంటే ఎరువు కలిపేటప్పుడే ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి చాలా వరకు ఈయనే కలుపుతారు. చూద్దాం అండి. ఈసారి ఫస్ట్లో అయితే నేనే కలుపుకునేదాన్ని, ఎందుకంటే అప్పుడు తక్కువ కుండీలే ఉండేవిలేండి. 2-3 కుండీలు అలా కింద వేసేసి ఎరువు కలుపుకుని ఆ ప్లేట్లతో 2 స్టీల్ ప్లేట్లు పాతవి తీసుకుని అలాగే మిక్స్ చేసుకుని కలుపుకునేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు కొంచెం నాకు హెల్త్ సహకరించట్లేదు, కలపలేకపోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న పనులు చేసేటప్పుడే నాకు సాలిగా కూడా అనిపిస్తుంది కొంచెం మాట్లాడేటప్పుడు. సో ఇక్కడ వీడియోలో చూసారు కదా, అటువైపు ఇటువైపు కూడా ప్రస్తుతానికి ఖాళీ అయిన కంటైనర్స్ వరకు మొత్తం అటు ఇటు మీద 12 పెట్టాను. మధ్యలో నడవటానికి స్పేస్ ఇచ్చాను అనమాట. లేదంటే కొంచెం 2 వరుసలు కూడా ఇంకా దగ్గరగా జరిపేద్దామా అని కూడా అనిపిస్తుంది. చూద్దామండి. ప్రస్తుతానికైతే ఇలా పెట్టి మనం లైట్ వెయిట్గా సాయిల్ని నింపుకున్న తర్వాత మనం అడ్జస్ట్మెంట్లు అవి చేద్దాము. చేసే కొద్దీ కూడా మనకు కూడా కొత్తగా ఐడియాస్ కూడా వస్తాయి అన్నమాట. థర్మాకోల్ బాక్సులు ఇప్పుడు విడవిడంగా పెట్టాను కదా, అవి 2 కూడా దగ్గరగా పెట్టేసుకుని కూడా మనం కొంచెం స్పేస్ నడవటానికి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతిదాని కింద ఖాళీగా ఉన్న స్టాండ్స్, ఇప్పుడు సిమెంట్ స్టాండ్స్ అండి, ఇవి చేత్తో నేనే ఓన్గా చేశాను అనమాట. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా కష్టమైన పనులన్నీ కూడా చేశాను. బట్ ఇప్పుడే గార్డెనింగ్ చాలా ఈజీ అయిపోయిందండి నాకు. ఫస్ట్లో అసలు ఆ కంటైనర్స్ అన్నీ కూడా కట్ చేయటం, హోల్స్ పెట్టడం, ఇంకా ఏంటంటే ఈ థర్మాకోల్ బాక్స్లో మూతల్ని పైన వచ్చిన ఆ మూతల్ని కొలత తీసుకుని మొత్తం చాకు వేడి చేసుకుంటూ స్టవ్ దగ్గర నుంచుని అలా కట్ చేసుకునేదాన్ని. చాకు వేడి చేసినప్పుడు ఎంతసేపు ఆ వేడి ఉండదు కదా, కొంచెం కట్ చేసిన తర్వాత ఆ వేడి తగ్గిపోయేది. మళ్ళీ వేడి చేసి మళ్ళీ అలా ఎంత ఓపికగా చేశానోనండి. ఇప్పుడే అసలు పని చాలా తక్కువ అయిపోయిందని చెప్పొచ్చు. బట్ ఆ పనే ఇప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను అనమాట. ఒకవైపు సెక్షన్ వరకు కూడా నీట్గా కింద ఊడ్చేసి థర్మాకోల్ బాక్సులన్నీ లైన్గా పెట్టాను అనమాట. కొన్నింటి కింద స్టాండ్స్ పెట్టాలండి, అటువైపున ఉన్నాయి రాళ్ళు, అవి తీసుకొచ్చి పెడతాను. రేపొద్దున్న వీడియో ఏంటంటే వీటిల్లో మనం ఎన్ని రకాలుగా మట్టిని నింపుకోవచ్చు. నార్మల్గా ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసేవాళ్ళు 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టి 3 సమపాలలో తీసుకుని కొంచెం వేపపిండి వేసి కలిపి మనం ఎలాంటి కూరగాయ మొక్కలైనా, పండ్ల మొక్కలైనా, పూల మొక్కలైనా ఇదే మాదిరిగా కలుపుకోవాలని చెప్తున్నాం కదా, అదే ఆ పద్ధతి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వాడేది ఏంటంటే శాండ్విచ్ మెథడ్ అండి. గార్డెన్లో తీసేసిన ఎండాకులు, కిచెన్ వేస్ట్, మట్టి ఇవన్నీ యూజ్ చేసి కూడా మనం కుండీలని నింపుకోవటం వల్ల మట్టి అనేది తేలిగ్గా ఉంటుంది. కుండీ కూడా తక్కువ బరువు ఉండటం వల్ల టెర్రస్ పైన ఎక్కువ బరువు పెడుతున్నాం అనే భయం కూడా ఉండదన్నమాట. సో ఈరోజు పని వరకు ఇంతవరకు చేసామండి. ఇంకా చీకటి కూడా పడిపోతుంది. మట్టి అంతా కూడా ఒకవైపున వేసేసాము, ఇటువైపు సెక్షన్ వరకే. సో అదంతా కూడా నేను తెల్లారే ఆ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుందాము. వీటిలో కూడా రేపొద్దున్న మట్టి నింపుదామండి.
సో ఇదండి రోజు వీడియో. ఫస్ట్ ఏంటంటే మొత్తం చాలా వరకు గార్డెన్లో కంటైనర్స్ అన్నీ కూడా చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. అన్నీ ఒకేసారి తీసి ఆ ఎరువులు అవి వేసి కలిపి పెట్టాలి. చాలా పెద్ద పని ఉంది, ఎప్పుడు చేయగలం, ఈ పని అంతా అవదా చేయగలమా లేదా అని ఒక ఆలోచన వల్లే చాలా మనకి ఒత్తిడి అనేది వచ్చేస్తుంది. సో ఒక 2 రోజులు అలాగే అనిపించింది నాకు కూడా, కొంచెం టెన్షన్గా అనమాట. అయ్యో కూరగాయ పాదులు పెట్టుకోవాలి, సీజన్ వచ్చేస్తుంది, ఇవన్నీ రెడీ చేసుకోవాలి, అవుతుందా లేదా అని ఒక రకమైన భయం అనిపించేది. బట్ ఏంటంటే కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఆలోచించి చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఒకవైపు నుంచి మొదలు పెడదామని చెప్పి చక్కగా ఈ 2 కాణాల్లో ఉండే మట్టి అంతా కూడా తీసేసి డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని క్లియర్గా ఒకవైపున సెట్ చేశాను అనమాట. ఒకవైపు పని అయిపోయింది. ఏంటంటే కొంచెం ఇంకా మిగిలిన పని చేయడానికి కావాల్సిన మోటివేషను ఈ పూర్తయిన పనే అనమాట. మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా పని మొదలు పెట్టే ముందు భయంగా అనిపించినప్పుడు చిన్నగా మొదలు పెట్టండి, మీకు మిగతా పని చేయడానికి కావాల్సిన మోటివేషన్ అనేది వస్తుంది. ప్రాక్టికల్గా నేను దాన్ని ఫీల్ అయ్యాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.